హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఏం తయారు చేస్తున్నా అంటే మురుకులు రెడీ చేస్తున్నా. మురుకులు ఎలా రెడీ చేస్తున్నా అంటే ఆలుగడ్డతోటి రెడీ చేస్తున్నా. చేసినాక చెప్తాను. ఇంకో ఆలుగడ్డ అయితే గీకిన ఫ్రెండ్స్, మంచిగా ఫ్రెష్గా అయితే కడిగిన తర్వాత చిన్నగా కోసుకుంటున్నా. చూడండి, కోసి కొంచెం వాటర్ ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకున్నా. ఇంకా మాడిబిడ్డ ఫోన్ చేసిందని అయితే ఇంతసేపు ఫోన్ మాట్లాడినా. ఇంకా ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకున్నా. ఇంకా దించేసుకొని ఇంకా పిండిలు అయితే పోసేసుకుంటాను. అమ్మ దేవా, పిండి అయితే జల్లెడ పట్టుకున్నా. మన నూకల పిండే, బియ్యం పిండి. ఇంకా ఆలుగడ్డ ఇట్లా చిన్న తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇట్లా వేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డతోటి మురుకులు అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు. ఆలుగడ్డ మురుకులు. ఇలా మనకు తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే వేసిన. మనకు సరిపోయేంత ఉప్పు, సరిపోయేంత ఉప్పు అయితే వేసిన ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర అయితే వేసుకుంటున్నా. అయితే విసుకుతానా. ఇట్లా విసుకుతా అంటే మంచిగా ఇక నీళ్ళు అయితే పట్టేటట్లేవు, మెత్తగా వస్తుంది. ఇక మొత్తం ఆలుగడ్డలు వేసి ఉప్పు, కారం, జీలకర్ర అన్నీ వేసి అయితే విసుకుతాను ఫ్రెండ్స్. ఇక ముద్దకు వస్తుంది. వాటర్ అయితే కొంచెం అన్ని లైట్గా పట్టేటట్టు ఉన్నాయి, ఎక్కువ పట్టేటట్లు. ఇంకో మడుగులో పావుతోటి అయితే వస్తాను. ఇట్లా సైడ్ కాపీ కావాలని అయితే జిస్ట్ తీసేస్తున్నా. టేస్ట్ అయితే చూడాలని ఫస్ట్గా టేస్ట్ అయితే చూస్తానా. ఫస్ట్ అయితే ఒకటే వాయగలిసిన. నోట్ వేసుకుంటే కరిగిపోతున్నాయి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్. మళ్ళా